హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం చెల్లి మొగుడు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, ప్రభావతి రాకతో ఆ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చావు బతుకుల మధ్య ఉన్న రాధమ్మ ఆరోగ్యం పెద్ద కూతుర్ని చూడగానే సగం కుదిరపడింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె కోళ్ళు కూడా మొదలుపెట్టింది. ఇంట్లో బంధువుల కోలాహలం, ఆనందం అంబరాన్నంటాయి. కానీ ఆ నవ్వుల వెనక, ఆ సంతోషాల ముసుగు వెనక ముగ్గురు వ్యక్తుల మధ్య ఒక భయంకరమైన నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది. ప్రభావతికి ఆ ఇల్లు ఇప్పుడు ఒక జైల్లా, ఒక నరకంలా కనిపిస్తుంది. తాను ప్రాణంగా ప్రేమించి తన చేత మోసపోయిన వ్యక్తి ఇప్పుడు తన కళ్ళ ముందే తన సొంత చెల్లికి భర్తగా తిరుగుతూ ఉంటే చూసి తట్టుకోవడం ఆమెకు శక్తికి మించిన పని అవుతుంది. మాహన్ ఎదురుపన్న ప్రతిసారి ఆమె గుండెలో ఏదో తెలియని భయం, అంతులేని ఆక్రోశం తన్నుకొస్తున్నాయి. అతన్ని నిలదీయాలని, చెంప పగలకొట్టి ఆ రోజు నన్ను ఎందుకు మోసం చేశావు అని అడగాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. కానీ పక్కనే ఏమీ తెలియని అమాయకురాలైన తన చెల్లి విదేహి నవ్వుముఖంతో తిరుగుతూ ఉంటే ఆమె తన గొంతును తానే నులుముకుంటుంది. మరోవైపు మహాన్ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. 1000 కోట్లకు అధిపతి అయిన ఆ బిజినెస్ టైకూన్ ఇప్పుడు ఆ 4 గోడల మధ్య ఒక నేరస్తుల్లా తలదించుకొని తిరుగుతున్నాడు. ప్రభావతి కళ్ళల్లోకి నేరుగా చూసే ధైర్యం అతనికి లేదు. ఆమె ఎదురు పడినప్పుడల్లా అతని మాటలు తడబడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. తన భార్య విదేహి ముందు నటించడం అతనికి రోజు రోజుకు కష్టమైపోతుంది. అమ్మ కోలుకున్న ఆనందంలో ఇంట్లో చిన్నపాటి పూజలు, ఉమ్మడి భోజనాలు మొదలయ్యాయి. బంధువులంతా ఒకే బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయటం ఆనవాయితీగా మారింది. ఒకరోజు మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చున్నారు. ఒక పక్క మాహన్, అతని కొద్దిగా దూరంలో తండ్రి, బంధువులు కూర్చున్నారు. మాహన్కి సరిగ్గా ఎదురుగా ఉన్న కుర్చీలో ప్రభావతి కూర్చుంది. ఇద్దరి మధ్య కేవలం 6 అడుగుల దూరం. విదేహి ఎంతో ఆప్యాయంగా అందరికీ వడ్డిస్తుంది. మాహన్ కంచంలో స్వీట్ వడ్డిస్తూ, బావా, ఇది మీకు చాలా ఇష్టం కదా, ఇంకాస్త వేసుకోండి అని నవ్వుతూ అడిగింది. వద్దు విదేహి, నాకు సరిపోతుంది అని మహాన్ చాలా నెమ్మదిగా, మెత్తని మాటలతో బదులిచ్చాడు. ఆ మాటల్లో ఎక్కడా ఉత్సాహం లేదు, ఏదో యాంత్రికంగా చెబుతున్నట్టుంది. ఎదురుగా ఉన్న ప్రభావతి కంచంలోకి చూస్తూనే ముద్ద కలుపుతుంది. కానీ ఆమె దృష్టి అంతా మహాన్ మీదే ఉంది. ఒకప్పుడు నా చేతి ముద్ద కోసం బతిమలాడేవాడు, ఇప్పుడు నా చెల్లి వడ్డిస్తుంటే ఎంత నాటకం ఆడుతున్నాడు. ఆ మనసులో అసూయ, కోపం రగులుతున్నాయి. ఆమె కలుపుతున్న ముద్ద గొంతులోకి దిగడం లేదు. హఠాత్తుగా మాహన్ నీళ్లు తాగడానికి గ్లాస్ అందుకున్నాడు. అదే సమయంలో ప్రభావతి కూడా కూర గిన్నెను అందుకోవడానికి చేయి చాచింది. ఇద్దరి చేతులు గాల్లో ఒకదానికొకటి తగిలినట్టుగా సమీపించాయి. మహాన్ ఉలిక్కిపడి వెంటనే తన చేతిని వెనక్కి లాగేసుకున్నాడు. ఆ స్పర్శ అతనిలో కరెంటు షాక్లో పనిచేసింది. ప్రభావతి కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. ఆ చిన్న సంఘటనను అక్కడ ఉన్న బంధువులెవరూ గమనించలేదు. కానీ దూరం నుండి గమనిస్తున్నాం 2 కళ్ళ నుండి మాత్రం ఆ దృశ్యం తప్పించుకోలేకపోయింది. రాధమ్మ సామాన్యమైన స్త్రీ కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కుటుంబాన్ని నిలబెట్టిన తెలివైన ఇల్లాలు. ఒక తల్లికి తన పిల్లలు కళ్ళలోని భాషను చదవటానికి ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు. మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకున్న రాధమ్మ గత 3 రోజులుగా ఈ ముగ్గురి ప్రవర్తనను చాలా నిశితంగా గమనిస్తుంది. ఆమె కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ప్రభావతి కళ్ళల్లో నొప్పి, 6 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తన పెద్ద కూతురు సంతోషంగా లేదు. అమెరికాలో ఏదో సాధించిన గర్వం ఆ ముఖంలో ఎక్కడా లేదు. పైగా మహాన్ గదిలోకి వచ్చినప్పుడల్లా ప్రభావతి ముఖం పాలిపోవటం, ఆమె చేతులు వణకటం, కళ్ళల్లో ఒక అంతు చిక్కని ఆవేదన కనిపించటం రాధమ్మ గమనించింది. మహాన్ మెత్తని మాటలతో దూరం. తన అల్లుడు మహాన్ చాలా మంచోడు, కోట్ల ఆస్తి ఉన్నా ఒదిగి ఉండే రకమని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ మెత్తని మాటల వెనక ఒక భయంకరమైన గిల్టీ ఫీలింగ్ దాగి ఉందని రాధమ్మకు అనుమానం వస్తుంది. ప్రభావతి ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి మహాన్ ఎక్కడ ఆమెతో కనీసం మాట కలపలేదు.
ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు మనుషులు కావాలని ఇంతలో ఒకరినొకరు దూరం పెడుతున్నారంటే దాని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది. విదేహి అమాయకపు నవ్వు. చిన్న కూతురు విదేహి పైకి నవ్వుతూనే ఉంది. కానీ ఆ నవ్వులో ఒకప్పటి స్వచ్ఛత లేదు. అప్పుడప్పుడు మాహన్ను ప్రభావతిని మార్చి మార్చి చూస్తూ విదేహి కళ్ళల్లో ఏదో తెలియని సందిగ్ధం మొలకెత్తుంది. వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది. నాకు తెలియకుండా ఇంట్లో ఒక పెద్ద అగ్నిపర్వతం రగులుతుంది. అది బద్దలైతే నా ఇద్దరి బిడ్డల జీవితాలు నాశనం అవుతాయి. ఎలాగైనా ఆ నిజాన్ని నేను బయటకు లాగాలి అని రాధమ్మ మనసులో దృఢంగా నిర్ణయించుకుంది. రాత్రి 10 గంటలు దాటింది. బంధువులంతా పడుకోవడానికి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. రాధమ్మ గదిలోకి నెమ్మదిగా అడుగుపెట్టింది ప్రభావతి. చేతిలో అమ్మకు వేయవలసిన మందుల ట్రే ఉంది. రాధమ్మ మంచం మీద కూర్చుని గోడ కానుకొని ఉంది. ఆమె చూపులు ప్రభావతి మీదే ఉన్నాయి. అమ్మ, టైం అయింది, ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అంటూ మంచం పక్కన టేబుల్ మీద ట్రే పెట్టి నీళ్ల గ్లాస్ అమ్మకు అందించింది ప్రభావతి. రాధమ్మ ఆ గ్లాస్ తీసుకోలేదు. బదులుగా ప్రభావతి 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ స్పర్శలో ఒక తల్లి ప్రేమ, వెచ్చదనం ఉన్నాయి. ప్రభావతి ఉలిక్కిపడి అమ్మ కళ్ళలోకి చూసింది. ఏంటమ్మా అని అడిగింది నెమ్మదిగా. రాధమ్మ తన కూతుర్ని లాగి గట్టిగా ఛాతీకి హత్తుకుంది. ఆ హగ్లో ఏళ్ల తరబడి దాచుకున్న ఆప్యాయత ఉంది. ఆ కౌగిలింతకి ప్రభావతిలోని కాఠిత్యం మొత్తం కరిగిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రపంచం మొత్తాన్ని మోసం చేయగలవేమో, కానీ నిన్ను 9 మాసాలు మోసిన ఈ తల్లి కడుపుని మోసం చేయలేవు ప్రభా అంది రాధమ్మ చాలా మృదువుగా కానీ సూటిగా. ప్రభావతి గుండె వేగం పెరిగింది. నేనేం దాస్తున్నానమ్మా అంటూ నత్తిగా అబద్ధం చెప్పే ప్రయత్నం చేసింది. రాధమ్మ కూతురి ముఖాన్ని పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అడిగింది, అక్కడేమైంది తల్లి? ఆ ఒక్క ప్రశ్న 6 ఏళ్లుగా ప్రభావతి కట్టలు తెంచుకోకుండా ఆపుకున్న కన్నీటి ఆనకట్టను బద్దలు కొట్టింది. అమెరికాలో ఒంటరిగా గడిపిన నరకం, ఇక్కడ మహాన్ని చూసినప్పటి నుండి పడుతున్న మానసిక శోభ అన్నీ ఒక్కసారిగా గొంతు వరకు తన్నుకొచ్చాయి. ఎందుకు ప్రభా ఇంతలా కుమిలిపోతున్నావు? నీ కళ్ళల్లో ఎందుకంత భయం, ఎందుకంత కోపం? మహానికి నీకు మధ్య ఏముంది తల్లి? ఎందుకు మీరిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా పారిపోతున్నారు? నా ప్రాణం పోకముందే ఆ నిజమేంటో చెప్పు తల్లి అంటూ రాధమ్మ కన్నీళ్లతో బతిమలాడుకుంది. తల్లి మాటలకు ప్రభావతి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అమ్మ, నా జీవితం నాశనమైపోయిందమ్మా. ఆ మహాన్ సామాన్యుడు కాదు, వాడు ఒక మోసగాడు. 6 ఏళ్ల క్రితం వాడు. ప్రభావతి తన లోపల దాచుకున్న ఆ భయంకరమైన గతాన్ని, తన ప్రేమను మహాన్ చేసిన మోసాన్ని, ఆ మోసం వల్లే తానే రాక్షసిగా మారి విదేహి జీవితాన్ని బలి చేయాలనుకుందో అంతా చెప్పేయడానికి సిద్ధపడింది. గొంతు సవరించుకొని అసలు నిజం చెప్పడానికి నోరు తెరిచింది. సరిగ్గా అదే క్షణంలో గద్దలుపులు క్రీచ్మని శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి. ప్రభావతి మాటలు సగంలోనే ఆగిపోయాయి. ఉలిక్కిపడి ఇద్దరు తలుపు వైపు చూశారు. అక్కడ నిలబడి ఉంది విదేహి. ఆ ముఖంలో ఒక విచిత్రమైన భావం ఉంది. అది కోపమా, భయమా, లేక అయోమయమా అనేది స్పష్టంగా తెలియటం లేదు. రాత్రి పడుకునేందుకు వేసుకున్న నైట్ డ్రెస్లో ఉన్న విదేహి నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. ప్రభావతి వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుని సాధారణంగా కనిపించే ప్రయత్నం చేసింది. ఏంటి విదేహి, ఈ టైంలో వచ్చావు? ఏమైనా కావాలా అని తడబడుతూ అడిగింది. విదేహి తన అక్క కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా స్థిరమైన గొంతుతో చెప్పింది, అక్క, మహా నిన్ను హాల్లోకి రమ్మంటున్నాడు. ఆ మాట వినగానే ప్రభావతి, రాధమ్మ ఇద్దరికీ గుండెలు ఆగిపోయినంత పనైంది. ప్రభావతి వెన్నులో చలి పుట్టింది. రాత్రి 12 గంటలవుతుంది. అందరు పడుకున్న ఈ సమయంలో మహాన్ తన్ను ఒంటరిగా హాల్లోకి ఎందుకు రమ్మంటున్నాడు? అది కూడా తన భార్యతో కబురు పంపాడంటే దీని అర్థం ఏమిటి? విదేహి నోటి నుండి వచ్చిన ఆ మాట వినగానే రాధమ్మ, ప్రభావతి ఇద్దరూ శిలాప్రతిమల్లా మారిపోయారు. రాత్రి 12 గంటలకు మహాన్ తన్ను హాల్లోకి ఒంటరిగా ఎందుకు పిలుస్తున్నాడు? అందులోనూ కన్న చెల్లి చేత ఎందుకు కబురు పంపాడు?
ప్రభావతి గొంతు తడారిపోయింది. సరే విదేహి, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళి పడుకో అని అతి కష్టం మీద మాటలను కూడగట్టుకొని చెప్పింది. విదేహి ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆమె నెమ్మదిగా తలూపి తన గదివైపు వెళ్ళిపోయింది. రాధమ్మ ప్రభావతి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళల్లో వేల ప్రశ్నలు. ఏంటమ్మా ఇదంతా? మీ మధ్య అసలేం జరుగుతుంది అని సైగలతోనే అడిగింది. నాకేం భయం లేదమ్మా. 6 ఏళ్లుగా నా మనసులో రగులుతున్న ప్రశ్నలకు ఈరోజు వాణ్ణి సమాధానం అడుగుతాను. వాడసలు రంగు బయట పెడతాను అని కసితో చెప్పి తల్లికి ధైర్యం చెప్పి గది బయటకు వచ్చింది ప్రభావతి. మెట్లు దిగుతున్న ప్రతి అడుగు ఆమెకు యుగంలా అనిపిస్తుంది. హాల్లో లైట్లన్నీ ఆరిపోయి ఉన్నాయి. కేవలం బాల్కనీ నుండి వస్తున్న వెన్నెల వెలుతురు, ఆరు బయట వీధి దీపాల మసక వెలుతురు మాత్రమే ఆ విశాలమైన హాల్లో పడుతున్నాయి. హాల్ మధ్యలో ఉన్న పెద్ద సోఫా పక్కన నిలబడి ఉన్నాడు మోహన్. అతని కిటికీ వైపు చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్నాడు. అతని చేతులు ప్యాంటు జోబుల్లో ఉన్నాయి, కానీ భుజాలు మాత్రం ఏదో భరించలేని బరువు మోస్తున్నట్టుగా వంగి ఉన్నాయి. ప్రభావతి అడుగుల చప్పుడు వినగానే మోహన్ వెనక్కి తిరిగాడు. ఇద్దరి మధ్య కేవలం కొద్ది అంగుళాల దూరం. చీకట్లోనూ ఒకరి కళ్ళలోని ఆవేదనను మరొకరు స్పష్టంగా చదవగలుగుతున్నారు. కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య భయంకరమైన మౌనం రాజ్యమేలింది. ఆ మౌనాన్ని ఛేదిస్తూ ప్రభావతి అడిగింది, ఎందుకు పిలిచావు? ఆమె గొంతులో కోపం, ద్వేషం స్పష్టంగా తెలుస్తున్నాయి. మోహన్ ఆమె వైపు 2 అడుగుల ముందుకు వేశాడు. ప్రభా అని పిలిచాడు. ఆ గొంతు వణుకుతుంది. ఆ పేరు పెట్టి పిలిచే అర్హత నీకు 6 ఏళ్ల క్రితమే పోయింది మోహన్. నువ్విప్పుడు నా చెల్లి భర్తవి. మర్యాదగా ఏం చెప్పాలో చెప్పి ముగించు. నా చెల్లికి అన్యాయం చేద్దామని చూస్తే నేను ప్రాణాలు తీయడానికైనా వెనకాన్ను అని అస్కిమంటున్న పాములా బుసలు కొట్టింది ప్రభావతి. ఆ మాటలకు మోహన్ కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. నన్ను క్షమించు ప్రభా. నేను నీకెంత అన్యాయం చేశానో నాకు తెలుసు. కానీ 6 ఏళ్లుగా ఈ ఒక్క క్షణం కోసం ఎదురుచూశాను. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు చెప్పాలని ప్రతి క్షణం నరకం అనుభవించాను అన్నాడు మోహన్. ఆపర నీ నాటకాలు అంటూ కోపంతో అరిచినంత పనిచేసింది ప్రభావతి. కానీ ఇతరులు లేస్తారన్న భయంతో గొంతు తగ్గించింది. ఆ రోజు నా పుట్టినరోజు అని తెలుసు కూడా వానలో నన్ను పిచ్చిదానిలా వదిలేసి ఎందుకు పారిపోయావు? కారణం లేకుండా నన్నెందుకు అనాథం చేశావు? ఇప్పుడు కోటీశ్వరుడయ్యాక నా ఎదురుగా వచ్చి నా చెల్లి మెల్లో తాళి కట్టి నా కళ్ళల్లో కారం కొట్టడానికే కదా ఈ నాటకమంతా అంటూ కన్నీళ్లతో రగిలిపోయింది. మోహన్ గుండెలు పగిలిపోయేలా ఏడ్చాడు. నేను పారిపోలేదు ప్రభా. నా ప్రాణం పోయినా నిన్ను వదిలి వెళ్ళగలిగేవాణ్ణి కాదు. విధి నన్ను నీకు దూరం చేసింది అంటూ 6 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన నిజాన్ని చెప్పటం మొదలుపెట్టాడు మోహన్. ఆ రోజు సాయంత్రం నీకు నా గతం గురించి చెప్పాలని కోట దగ్గరికి రమ్మన్నాను. నీ కోసం ఒక ఉంగరం కొనుక్కొని బైక్ మీద ఎంతో ఆనందంగా బయలుదేరాను. కానీ మార్గం మధ్యలో ఒక పెద్ద లారీ నా బైక్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. నేను రక్తం మడుగులో రోడ్డు మీద పడిపోయాను. వర్షం పడుతుంది. నా చేతిలో ఉన్న నీ రింగ్ రక్తంతో తడిసిపోయింది. నీకు ఫోన్ చేయాలని ప్రయత్నించాను, కానీ నా చేతులు సహకరించలేదు. ఫోన్ ముక్కలైపోయింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేసి ఒక పాడుపడ్డ గోడానికి తీసుకెళ్లారు. ప్రభావతి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె శ్వాస వేగంగా మారుతుంది. నన్ను కొట్టింది సాధారణ రౌడీలు కాదు ప్రభా. నీ మేనమామ, నీ బంధువులు. ఈ మాట వినగానే ప్రభావతికి తల గిర్రున తిరిగింది. మా వాళ్ళ? అవును ప్రభా. మన ప్రేమ విషయం వాళ్లకు ముందే తెలిసింది. నాలాంటి ఒక అనాథ పేదవాడు నిన్ను పెళ్లి చేసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే నన్ను చావబాదారు. నన్ను చంపేయబోతూ ఉంటే మీ నాన్నగారు అక్కడికి వచ్చారు. ప్రభావతి కళ్ళు నమ్మలేనట్లుగా విప్పార్లాయి. నాన్నగారా? ఆయనకేం సంబంధం? నీకు పెళ్లి చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారని. నేను గనక నీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నీ ప్రాణానికి ముప్పు వస్తుందంటే నేను తట్టుకోలేకపోయాను. నన్ను ఎంత కొట్టినా భరించాను.
నన్ను సగం చచ్చిన శవంలో ఒక రైలు ఎక్కించి వదిలేశారు. ఆ దెబ్బలకు నేను 6 నెలలు కోమాలో ఉన్నాను ప్రభా అని వెక్కి వెక్కి ఏడ్చాడు మోహన్. ప్రభావతి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. తాను ప్రాణంగా ప్రేమించిన వాడు తన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు. కాని తాను మాత్రం 6 ఏళ్లుగా అతని మోసగాన్ని చేసి ద్వేషిస్తూ బతికింది. కోమా నుండి బయటకు వచ్చాక ఒక బిజినెస్ మ్యాన్ నన్ను దత్తత తీసుకుని నాకు ఈ సామ్రాజ్యాన్ని అప్పగించాడు. నేను కోలుకునేసరికి నీ గురించి వెతికాను. కానీ నువ్వు అప్పటికి అమెరికాకు వెళ్ళిపోయావని, నన్ను పూర్తిగా మర్చిపోయావని మీ వాళ్ళు నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అయినా నేను నిన్ను మర్చిపోలేదు. నీకోసం, కేవలం నీకోసమే ఈ కోటలు కట్టాను, ఈ స్థాయికి ఎదిగాను అన్నాడు మోహన్. ప్రభావతికి నోట మాట రావటం లేదు. ఆమె చెంపల మీద కన్నీళ్లు నదుల్లా ప్రవహిస్తున్నాయి. కానీ మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు మోహన్? నా చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని గొంతు వణుకుతూ ఉండగా అడిగింది. మోహన్ నిస్సహాయంగా నవ్వాడు. ఆ నవ్వులో చెప్పలేనంత వ్యధ ఉంది. నేను సంబంధం పంపింది విదేహి కాదు ప్రభా, నీకు. ఆ ఒక్క మాటతో ప్రభావతి గుండె ముక్కలైపోయింది. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి నేను పెద్దవాళ్ళతో సంబంధం పంపాను. మీ నాన్నగారు నా పేరు వినగానే భయపడి ఒప్పుకున్నారు. కానీ నేను వస్తున్నానని నీకు తెలిస్తే నువ్వు మళ్ళీ పాతగతం గుర్తు చేసుకొని ఏడుస్తావని నేను ఇప్పుడు ఒక కోటీశ్వరునని నీకు చెప్పలేదు. నీ పెళ్లి పీటల మీద నీకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వెందుకు ఈ పెళ్లి వద్దనుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అన్నాడు మోహన్ అయోమయంగా. ప్రభావతికి ఇప్పుడు అంతా అర్థమైపోయింది. పెళ్లి చూపులకు ముందు తన చుట్టాలు, మధ్యవర్తులు మోహన్ గురించి చెప్పిన అబద్ధాలు ఆమె చెవులో ప్రధ్వనించాయి. అతను ఒక సామాన్య ఉద్యోగి, అప్పుల్లో ఉన్నాడు, అందవిహీనుడు అని వాళ్ళు కావాలని అబద్ధాలు చెప్పారు. పాతగాయం వల్ల ప్రేమపై నమ్మకం కోల్పోయి కేవలం డబ్బు పిచ్చితో ఉన్న ప్రభావతి మోహన్ అనే పేరు వినగానే అతను తన మాజీ ప్రియుడు అని తెలియక ఆ అబద్ధాలను నమ్మి పెళ్లి వద్దని పారిపోయింది. ఆమె తల పట్టుకుని అక్కడే నేల మీద కూలబడిపోయింది. నా స్వయంకృత అపరాధం, నా మూర్ఖత్వం, నా సొంత కుటుంబమే నా గొంతు కోసింది. ఆ నిజం తెలియక నేను అహంకారంతో నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అంటూ కుమిలి కుమిలి ఏడటం మొదలుపెట్టింది ప్రభావతి. కానీ మోహన్, మండపంలో ఉన్నది నేను కాదని నీకు తెలియదా? ముందే పెళ్ళెందుకు ఆపలేదు అని అడిగింది ప్రభావతి. నీకు తెలుసు కదా ప్రభా, ముహూర్తానికి ముందు వరకు పెళ్లి కూతురు తలదించుకునే ఉంటుంది. పైగా ముసుగు వేసి ఉంది. నా మనసంతా నీ మీదే ఉంది. ఆ పీటల మీద కూర్చున్నది నువ్వే అనుకున్నాను. తీరా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి తల ఎత్తి చూస్తే అక్కడ విదేహి ఉంది. నేను షాక్ అయ్యాను. అప్పటికప్పుడు పెళ్ళి ఆపేస్తే మీ కుటుంబ పరువు బజారున పడుతుందని, విదేహి జీవితం నాశనం అవుతుందని గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఆ పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు రిసెప్షన్లో నిన్ను చూసినప్పుడే నా ప్రాణం పోయినంత పనైంది. అందుకే నా గదిలోకి వెళ్ళాక నీకు క్షమాపణ చెబుతూ ఆ మెసేజ్ డ్రాప్ చేశాను. కానీ పంపించే ధైర్యం లేక ఆపేశాను. అంత నా మనసులో ఉన్న భారాన్నంతా దించేశాడు మోహన్. ఇద్దరు విధి ఆడిన ఈ వింత నాటకానికి బలైపోయిన బాధితులేం. మోహన్ కింద కూర్చుని ప్రభావతిని పట్టుకుని బోర్న విలపించాడు. ప్రభావతి కూడా తన అహంకారాన్ని పక్కన పెట్టి మోహన్ను గట్టిగా హత్తుకుంది. 6 ఏళ్లుగా వాళ్ళ మధ్య గడ్డకట్టుకుపోయిన ప్రేమ, బాధ అన్ని కన్నీల రూపంలో కరిగిపోతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేయలేం ప్రభా. విదేహి నా భార్య, ఆమెకు ఏ పాపం తెలియదు. ఆమె జీవితాన్ని నేను నాశనం చేయలేను. నువ్వు నన్ను క్షమించి ఇక ఎప్పటికీ నా కళ్ళ ముందుకు రాకుండా వెళ్ళిపో ప్రభా. నేను బతికి ఉన్నంతకాలం నీ జ్ఞాపకాలతోనే చస్తూ బతుకుతాను అని బరువైన గుండెతో అన్నాడు మోహన్. ప్రభావతి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపింది. అవును మోహన్, మన కథ ముగిసిపోయింది. రేపే నేను తిరిగి అమెరికా వెళ్ళిపోతాను. ఇద్దరు ఒకరినొకరు ఆఖరిసారిగా చూసుకుని విడిపోవడానికి సిద్ధపడ్డారు. సరిగ్గా అప్పుడే చీకట్లో నుండి ఓ గాజు గ్లాస్ కింద పడి పగిలిన శబ్దం వినిపించింది. టంగ్ చట్. మోహన్, ప్రభావతి ఉలిక్కిపడి శబ్దం వచ్చిన వైపు చూశారు.
మెట్ల మీద చీకట్లో ఒక రూపం నిలబడి ఉంది. వణుకుతున్న చేతులతో, కన్నీళ్లతో, తడిసిపోయిన ముఖంతో నిండి ఉంది విదేహి. గదిలోకి వెళ్ళిపోయిందనుకున్న విదేహి మెట్ల దగ్గర నిలబడి వాళ్ళు మాట్లాడుకున్నదంతా వినేసింది. తన భర్త తన సొంత అక్క గతంలో ప్రాణంగా ప్రేమించుకున్నారని, తన తండ్రి వాళ్ళను విడదీశారని, ఈ పెళ్లి అసలు తనతో జరగాల్సింది కాదని ప్రతి ఒక్క నిజం ఆమెకు తెలిసిపోయింది. అక్క విదేహి గొంతు వణుకుతుంది. ఆ పిలుపులో ఆవేదన, మోసపోయామన్న బాధ అన్నీ కలిసిపోయాయి. హాల్లో పగిలిన గాజు గ్లాస్ ముక్కల కంటే దారుణంగా బద్దలైంది విదేహి గుండె. చీకట్లో మెట్ల మీద నిలబడి ఉన్న విదేహిని చూడగానే మాహన్, ప్రభావతి ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అయ్యాయి. తాము 6 ఏళ్లుగా ఒకరికొకరు దూరంగా ఉంటూ తమలో తాము కుమిలిపోతూ దాచిపెట్టిన భయంకరమైన నిజం ఇప్పుడు విదేహికి తెలిసిపోయింది. విదేహి అడుగులో అడుగు వేసుకుంటూ కిందకు వచ్చింది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి, కానీ ముఖంలో ఒక వింతైన ప్రశాంతత ఉంది. ఒక పెద్ద తుఫాను వెలిసిన తర్వాత ఉండే నిశ్శబ్దం లాంటి ప్రశాంతత అది. విదేహి అంటూ మాహన్ ముందుకు అడుగులు వేశాడు. విదేహి చెయ్యి పైకెత్తి అతన్ని ఆపింది. వద్దు మాహన్, ఇంకేం మాట్లాడొద్దు. 6 ఏళ్లుగా మీరు చెప్పకుండా దాచిన సమాధానాలన్నీ ఈరోజు నాకు దొరికేశాయి అంటూ నెమ్మదిగా ప్రభావతి వైపు తిరిగింది. అక్క, పెళ్ళైన మొదటి రాత్రి మాహన్ ఫోన్లో నీ పేరులో ఉన్న క్షమాపణ మెసేజ్ చూసినప్పటి నుండి నా మనసులో వందల ప్రశ్నలు. ఈ 6 ఏళ్లలో నా భర్త నన్ను ఒక మహారాణిలా చూసుకున్నాడు. నేను అడిగిందల్లా ఇచ్చాడు. నాకెంతో గౌరవం ఇచ్చాడు. కానీ భార్యాభర్తల మధ్య ఉండవలసిన ఆ ఒక్క ప్రేమను మాత్రం ఇవ్వలేకపోయాడు. ఆయన ఎప్పుడు నా కళ్ళల్లోకి నేరుగా చూసి మాట్లాడలేదు. ఏదో భయంకరమైన తప్పు చేసిన వాళ్ళ నా ముందు తలదించుకుని ఉండేవాడు. ఎందుకలా ఉన్నాడో నాకిన్ని రోజులకు అర్థమైందక్క అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది విదేహి. ప్రభావతి పరుగున వెళ్ళి విదేహి కాళ్ళ మీద పడిపోయింది. నన్ను క్షమించు చెల్లి, నాకు తెలియదు ఈ మహాన్ ఎవరో నాకు ముందే తెలుసుంటే ఆ రోజు నేను పెళ్లిపీటల మీద నుండి లేచిపోయేదాన్ని కాదు. నా మూర్ఖత్వం వల్లే నీ జీవితం ఇలా బలైపోయింది. నువ్వేడోకు విదేహి, నేను వెళ్ళిపోతాను. ఈ రాత్రికే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఇక నా ముఖం మీరు ఎప్పటికీ చూపించను. మాహన్ నీ భర్త, మీరు సంతోషంగా ఉండండి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది ప్రభావతి. వీళ్ళ ఏడుపుల శబ్దానికి పైన పడుకున్న వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు ఉలిక్కి పళ్ళేచారు. హడావిడిగా లైట్లు వేసుకుని అందరు కిందకు పరుగులు తీశారు. హాల్లో లైట్ల వెలగ్గానే కింద పడి ఏడుస్తున్న ప్రభావతిని, కన్నీళ్లతో నిలబడి ఉన్న విదేహిని, తలదించుకుని శిలలా ఉన్న మహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఏమైంది, ఏమైంది ఇక్కడ? ప్రభా, ఎందుకు కింద పడి ఏడుస్తున్నావు అంటూ తండ్రి ఆందోళనగా ముందుకు వచ్చాడు. పక్కనే ఉన్న రాధమ్మకి మాత్రం పరిస్థితి అర్థమైపోయింది. 6 ఏళ్ల నాటి అగ్నిపర్వతం బద్దలైందని ఆమెకు స్పష్టంగా తెలిసిపోయింది. విదేహి కళ్ళు తుడుచుకుని తన తండ్రి వైపు కోపంగా చూసింది. ఆ చూపుల్లో ఎన్నల్లేని కాఠిన్యం ఉంది. ఏమైంది నాన్న? 6 ఏళ్ల క్రితం మీరు చేసిన ఘోరమైన పాపం పండింది. అదే అయింది అని గట్టిగా అరిచింది విదేహి. తండ్రి ఉలిక్కిపడ్డాడు. ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదానా అని నత్తిగా అన్నాడు. పిచ్చిదాన్ని కాదు నాన్న, ఇన్నాళ్ళు ఒక పిచ్చిదాన్లా మీ నాటకాలు నమ్మి మోసపోయాను. కేవలం పరువు డబ్బు కోసం మీరెంతకైనా తెగిస్తారని నాకు ఈరోజు తెలిసింది. నా అక్క ప్రాణంగా ప్రేమించిన వాణ్ణి చావబాది రైలెక్కించి పంపించేస్తారా? ఆ తర్వాత ఏమీ ఎరగని వాళ్ళ ఆ సంబంధం అక్కకి తీసుకువచ్చి వాడు మళ్ళీ తిరిగి వస్తారని తెలియగానే నా అక్కకు వాడి గురించి అబద్ధాలు చెప్పి పెళ్లి చెడగొడతారా? మీ పరువు కోసం ఏ పాపం తెలియని నన్ను బలిపీఠం మీద కూర్చోబెట్టి పెళ్లి చేస్తారా అంటూ తండ్రి కాలర్ పట్టుకున్నంత పనిచేసింది విదేహి. అక్కడ ఉన్న బంధువులందరికీ రక్తం గడ్డకట్టుకపోయింది. తాము ఎంతో గౌరవించే వ్యక్తి తన సొంత కూతుర్ల జీవితాలతో ఇంత క్రూరంగా ఆడుతున్నాడా అన్న నిజం తెలిసి అందరూ అవాక్కయ్యారు. రాధమ్మ ముందుకు వచ్చి తన భర్త చెంప చెల్లుమనిపించింది. నా బిడ్డల జీవితాలను నాశనం చేయడానికి నీకెంత ధైర్యం? పరువు కోసం
ఒక ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకాల్లేదా? చీ, నువ్వు అసలు మనిషివేనా అంటూ అసహించుకుంది. తండ్రికి నోట మాట రాలేదు. తన తప్పులని బయటపడ్డంతో తలదించుకొని నేల చూపులు చూస్తున్నాడు. తన కన్నా బిడ్డలు తనను అసహించుకుంటుంటే బతుకుండి కూడా చచ్చిన వాళ్ళ మారిపోయాడు. విదేహి నెమ్మదిగా మహాన్ దగ్గరకు వెళ్ళింది. మహాన్, మీరెవరు మాట్లాడకండి. ఇన్నాళ్ళు మీరు పడిన నరకం చాలు. మీ స్థానంలో ఎవరున్నా నన్ను వదిలేసి నా అక్క దగ్గరికి వెళ్ళేవారు. కానీ నా మీద జాలితో, ఒక బాధతో నన్ను భరించారు. నన్ను మోసం చేయకుండా నిజాయితీగా ఉన్నారు. కానీ మహాన్, జాలి బాధలతో ఒక కాపురం నిలబడదు. భార్యకి కావాల్సింది ఒక ఏటీఎం మిషన్ కాదు, ప్రేమను పంచే ఒక మనిషి. నా భర్త మనసులో నేను లేనని తెలిసిన తర్వాత కూడా ఈ బంధాన్ని లాక్కొచ్చేంత స్వార్థపర్రాలిని కాన్నేను అంది విదేహి స్థిరంగా. ఆ మాటలకు మహాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విదేహి, నన్ను క్షమించు. నేను కావాలని నీకు అన్యాయం చేయలేదు అని తలదించుకున్నాడు. మీరు నాకు ఏ అన్యాయం చేయలేదు మహాన్. అన్యాయం జరిగింది మీ ఇద్దరికీ. దాన్ని చేసింది నా సొంత తండ్రి. నేనిప్పుడు ఆ తప్పును సరిదిద్దబోతున్నాను అంటూ తన మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకుంది విదేహి. అందరూ షాక్తో చూస్తున్నారు. ప్రభావతి పరుగున వచ్చి విదేహి చేతులు పట్టుకుంది. వద్దు విదేహి, అలాంటి పనులు చేయకు. మీరిద్దరు భార్యాభర్తలు. నేను వెళ్ళిపోతాను. నీకు దండం పెడతాను. ఆ తాళిని తీయకు అంటూ బతిమలాడుకుంది ప్రభావతి. కానీ విదేహి వినలేదు. అక్క చేతులను సున్నితంగా పక్కకు నెట్టింది. అక్క, తాళి అనేది రెండు మనసులను కలిపే బంధం. మనసులు లేని శరీరాలను కట్టిపడేసి ఉరితాడు కాదు. ఈ తాళి నా మెల్లో ఉందంటేనే నేను బతుకుతాను అన్న పాతకాలం ఆలోచనలు నాకు లేవు. నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నాకంటూ ఒక జీవితం ఉంది, కలలు ఉన్నాయి. కేవలం భార్య అనే ముద్ర వేసుకుని ఒక అబద్ధపు కాపురంలో బతకడం నా వల్ల కాదు. ఎవరికి దక్కవలసిన అదృష్టాన్ని, ప్రేమను నేను దొంగతనంగా అనుభవించలేను అంటా మంగళసూత్రాన్ని తీసి దేవుడి పటం ముందు పెట్టింది. ఆ దృశ్యం చూసి రాధమ్మ బోర్న విలపించింది. కాని తన చిన్న కూతుర్లోని ధైర్యాన్ని చూసి మనసులో గర్వపడింది కూడా. విదేహి వెళ్ళి తన అక్క చేయి పట్టుకుని తీసుకువచ్చి మహాన్ చేతిలో పెట్టింది. మీ ఇద్దరి మనసులు ఒకటే. ఈ 6 ఏళ్ల విరహం, బాధ అన్నీ ఈ రోజుతో తీరిపోవాలి. మీరు సంతోషంగా ఉండాలక్క. నా గురించి మీరు బాధపడద్దు. నేను ఈ బంధం నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాను. చట్టపరంగా మనం విడిపోదాం మహాన్. ఆ తర్వాత మీరు నా అక్కను పెళ్లి చేసుకోండి అని నవ్వుతూ చెప్పింది విదేహి. ఆ నవ్వులో ఒకప్పటి అమాయకత్వం లేదు. ఇప్పుడు పరిపక్వత ఉంది. ప్రభావతి కన్నీళ్లతో విదేహిని గట్టిగా గుండెలకు హత్తుకుంది. నీ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను చెల్లి. నా మూర్ఖత్వాన్ని క్షమించి నాకు మళ్ళీ జీవితాన్నిచ్చావు అంటే ఏడ్చేసింది. మహాన్ కూడా విదేహికి 2 చేతులు జోడించి నమస్కరించాడు. నువ్వు దేవతవు విదేహి. నీ మనసు ఎంత గొప్పదో నాకిప్పుడే అర్థమైంది. నీ జీవితాంతం నీకు ఏ కష్టం వచ్చినా నీ అన్నగా నేను అండగా ఉంటాను. ఇది నా మాట అని మాటిచ్చాడు. విదేహి ఆనంద బాష్పాలతో తల ఊపింది. ఆ ఇంట్లో అప్పటి వరకు ఉన్న చీకటి, ఉత్కంఠ అన్నీ తొలగిపోయి ఒక కొత్త వెలుగు ఉదయించింది. కాలచక్రం మళ్ళీ తిరిగింది. గడిచిన 2 ఏళ్లలో ఆ కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మహాన్, విదేహిలు చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. సమాజం ఎన్ని మాటలు అన్నా వాళ్ళు పట్టించుకోలేదు. విదేహి త్యాగాన్ని అర్థం చేసుకున్న మహాన్ ఆమె కోరిక మేరకే ప్రభావతిని మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 6 ఏళ్ల తర్వాత తమ ప్రేమ గెలిచినందుకు ఇద్దరు ఎంతో సంతోషంగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రభావతి కూడా తన అహంకారాన్ని, డబ్బు పిచ్చిని వదిలేసి ఒక మంచి భార్యగా మహాన్కు అండగా నిలబడింది. విదేహి తన చిన్ననాటి కల అయిన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి లండన్ వెళ్ళింది. మహాన్ ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తానన్న ఆమె సున్నితంగా తిరస్కరించింది. తన సొంత టాలెంట్తో స్కాలర్షిప్ సాధించి విదేశాల్లో తనకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకునే పనిలో పడింది. ఈరోజు ఆమె లండన్లో ఒక సక్సెస్ఫుల్ ఇండిపెండెంట్ ఉమెన్. రాధమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది.
ఆ తల్లికి ఇప్పుడు ఇద్దరి కూతులు సంతోషంగా ఉన్నారన్న తృప్తి మాత్రమే మిగిలింది. తండ్రి మాత్రం తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా దైవ చింతనలో కాలం గడుపుతున్నాడు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని మాహన్ ప్రభావతుల జీవితం నిరూపిస్తే, ఆడపిల్ల అంటే కేవలం ఒకరి నీడలో బతికే అబల కాదు, అవసరమైతే తన జీవితాన్ని తానే నిర్మించుకోగల సబల అని విదేహి తన జీవితం ద్వారా నిరూపించింది. కొన్ని గాయాలు జీవితాన్ని నాశనం చేయవు, అవి మనల్ని మరింత బలవంతులుగా, మరింత గొప్ప మనుషులుగా తీర్చిదిద్దాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.